ఏంది నా కష్టాలు పోవట్లేదు అంటే ఇప్పుడు ఆ కష్టాల నుండి నువ్వు ఫెయిల్ అవుతున్నావేమో ఎగ్జామ్. అదే ఊకే నీకు అదే కష్టాలు రిపీట్ అవుతున్నాయి అంటే సెప్టెంబర్ మార్చ్ అన్నట్టు ఏదో సబ్జెక్ట్ నువ్వు ఫెయిల్ అవుతున్నావు అనమాట. ఆ సబ్జెక్ట్ ఎందుకు తెలుసుకుని ఊకే నీకు అదే ఎందుకు వస్తుంది, అదే రోగం కానీ అదే ఫైనాన్షియల్ ప్రాబ్లం అదే నీకు ఎందుకు వస్తుంది అంటే ఒకసారి కూర్చొని చూసుకో ఎక్కడ నువ్వు ప్రాబ్లం అవుతుంది. దానిలో దేవుడికి ఏం నేర్పియాలనుకుంటున్నావు, నువ్వు ఏం నేర్చుకోవట్లేదు, ఎందుకు ముందుకు వెళ్ళలేదు, దానిలో కూర్చొని చేసుకొని చదువుకొని ఎగ్జామ్ రాయి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపో. ఊకే అదే ప్రాబ్లమ్స్ వస్తుందంటే దాన్ని కూర్చొని డీల్ చేయి. నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నా, ఊకే నా జీవితంలో ఇదే శ్రమలు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడ ప్రాబ్లం దేవుడికి అడుగు. ప్రభా నాకు ఊకే ఇవి శ్రమలు వస్తున్నాయి ఎందుకు, నువ్వు నాకు ఏం నేర్పియాలనుకుంటున్నావు, నేను ఏం నేర్చుకోవట్లేదు అన్నప్పుడు దేవుడు చెప్తాడు నేర్చుకో, ముందుకెళ్ళిపో. నేను అనేది పోవాలి, మనిషికి ఏం పోవాలి, నేను అని పోయి దేవా నువ్వు అనేది రావాలి. అప్పుడే దేవుడు మన లైఫ్ లో కార్యం. సో ఈ కష్టాల నుండి నువ్వు ఎందుకు బయటపడట్లేదంటే ఆ కష్టాలలో దేవుడు నీకు ఏం నేర్పియాలనుకుంటున్నావు అనేది ఒకటి తెలుసుకుంటే ఆటోమేటిక్ గా నువ్వు దానికి గెలిచి ముందుకెళ్తావు.